హాయ్ అండి, ఇందాక వీడియోలో చెప్పాను కదండి అవకాడో టోస్ట్ అని. ఇప్పుడు మనం ఆ బ్రెడ్ని టోస్ట్ చేసుకుంటున్నాము. ఈ టోస్ట్ చాలా హెల్తీ అండి. ఓకే, నేను ఈ బ్రెడ్ని 2 వైప్స్గా మంచిగా క్రిస్పీగా టోస్ట్ చేస్తున్నానండి. నేను ఎక్కువ వుడెన్ స్పూనే వాడతా అండి, నాన్ స్టిక్. ఇలా టోస్ట్ చేసుకోవాలండి. ఇలా ఇక్కడ వీడియో కొంచెం పర్లేదండి. ఇక్కడ ఎగ్స్ని ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు మనం ఇందాక టోస్ట్ చేసుకున్నాం కదా, ఆ టోస్ట్ని 2 అంటే మనం 2 తీసుకున్నాం కదా బ్రెడ్స్, మొత్తం 4 అండి. ఒక దాని మీద ఇట్లా స్ప్రెడ్ చేయాలి. ఇలా మంచిగా పూర్తిగా కంప్లీట్గా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసేసి దాని మీద మనం ఎగ్ తోటి ఇలా చేసుకోవాలండి. చాలా నీట్గా వస్తుందండి. పెద్ద టైం కూడా ఏం పట్టదు మనకి. చాలా బాగుంటుందండి. కొంచెం పిజ్జా టేస్ట్ లాగా అనిపిస్తుందండి. దీనికి మంచిగా మనం కొంచెం చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే బయట రెయిన్ పడుతుందండి, అందుకే నేను ఉన్న వాటితో చేసేసాను. అలాగే రెండోది కూడా అలానే రెడీ చేసుకుందాం. నేను ఎగ్ తోటి టోస్ట్ తోటి. దీన్ని కూడా ఇలానే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని మనం నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని దాని మీద మళ్ళీ ఎగ్ తోటి గార్నిష్ చేసుకోవాలండి. సేమ్ ఇందాక బ్రెడ్ ఎలా చేసుకున్నామో అలానే చేసుకోవాలి. దీని మీద ఇంకొక బ్రెడ్ పెట్టాలండి. ఇందాక తీసుకున్నాం కదా బ్రెడ్, మనం ఆ బ్రెడ్ పెట్టాలి. సేమ్ శాండ్విచ్ లానే ఉంటుందండి. ఇంకా మనం ఇందులో చాలా ఐటమ్స్ కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అవకాడో టోస్ట్ చూసారా అండి ఎంత బాగా వచ్చిందో అవకాడో టోస్ట్.